వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే గోరంట్ల. రైతు ర్యాలీలో ట్రాక్టర్ను స్వయంగా నడిపిన బుచ్చయ్య చౌదరి. నరసాపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కాపు కార్పొరేషన్. చిరంజీవి ఎందరికో స్ఫూర్తి ప్రదాత అన్న కొత్తపల్లి సుబ్బారాయుడు. రోగుల బస్సును ప్రారంభించిన ఆరోగ్య మంత్రి. పేషెంట్లకు శస్త్రచికిత్స ఖర్చులు ట్రస్ట్ భరిస్తుందన్న సత్యకుమార్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మకు కర్నూలు మంత్రాలయం జిల్లా విశ్వ బ్రాహ్మణ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద కబుడూరు, ఎమ్మిగనూరు, కర్నూలు విశ్వ బ్రాహ్మణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనోవాంఛ ప్రసిద్ధిరస్తు ధన కనకరస్తు వాహనాదిభివృద్ధిరస్తు శ్రీ విరాట్ పోత్రూరి వీరపిణీంద్ర సోమవారి కృపాత్ర సవిద్రస్తు మనోవాంఛ ప్రసిద్ధిరస్తు అభిజ సిద్ధిరస్తు ఉద్యోగ ప్రాప్తిరస్తు మనోవాంఛ ప్రసిద్ధిరస్తు తదాస్తు తదాస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్టతి. అందరూ మన విశ్వబ్రాహ్మణ సోదరుల వల్ల ఆమెను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఓం చంచమే మయంచమే ప్రియంచమే అనుకామచ్చమే కామనచ్చమే సౌమనచ్చమే భక్తంచమే శ్రేయంచమే వశచ్చమే వశచ్చమే భగంచమే దవినంచమే యంతాచమే దత్తాచమే చేవంచమే విశ్వంచమే మహచ్చమే సంవిచ్చమే జ్ఞాతంచమే చూచమే ప్రచూచమే చీరంచమే లయంచమే కృతంచమే అమృతంచమే యత్తంచమే నామ యత్తంచమే దీర్ఘాయత్తంచమే అనమిత్తంచమే అభయంచమే సుఖంచమే శైనంచమే సుజాతమే సుదినంచమే. హరి ఓం శాంతి శాంతి. శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నీటిని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విడుదల చేశారు. కాలువ పనుల విషయంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని టీడీపీ నాయకులకు సూచించామన్నారు. త్వరలోనే గాండ్లపెంట మండలానికి నీళ్లిస్తామని తెలిపారు. సైడ్ కింద పెట్టుకొని ఎవరు తగ్గించుకుంటారు తీసి సెట్ అయిందా. గంగా మాతాకి जय बोलो गंगा माता की, जय बोलो भारत माता की, जय बोलो भारत माता. విశాఖ జిల్లా పరిధిలో భీమిలి, ఆనందపురం, తగరపు వలస, పద్మనాభం మండలాల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు సభ్యులందరూ కలిసి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విలేకరుల ఐక్యత, సంక్షేమం, సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విలేకరుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. నిజంగా ఈ బాడీని ఫామ్ చేసుకోవడం, కార్పొరేట్తో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ముందుగా అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధిలో దైవ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బాడీని ఫామ్ చేసుకోవడం చాలా ఆనందం. ఏమైనా లోటుపాట్లు ఉంటాయి, వాటిని అందరూ కూడా సమన్వయంగా సంయుక్తంగా సరిదిద్దుకోవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మెయిన్ రాము ఫస్టే అన్నారు. ప్రతి రిపోర్టర్ పనిచేస్తున్నారు, కానీ మనకి ఎక్రిడేషన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ 1250 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. మనం కడుతున్నాం 1250 గవర్నమెంట్ కడుతుంది, కానీ ఆ ఇన్సూరెన్స్ ఏది కూడా వర్తించట్లేదు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10,000, 20,000, 30,000 ఇస్తున్నారు. దాన్ని మెయిన్ ఫస్ట్గా తీసుకొని ఎలాగైనా సరే ఎక్రిడేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మనం బయట ఇప్పుడు యాజమాన్యం ఉందంటే యాజమాన్యం వస్తుంది, ఆ క్షణం అవసరం చేతిలో చేస్తుంది. కొన్ని సందర్భాల్లో భీములు ప్రెస్ క్లబ్ అని పెట్టిన దానికి నేను కార్యదర్శి. నగరపల్స్లో భీములు ప్రెస్ క్లబ్ కడితే దానికి నేను కార్యదర్శిని. అది 1 year మాత్రం పనిచేసింది. 1 year తర్వాత పనిచేయలేదు. ఎవరితో వ్యత్యాసాలు, ఎవరితో ఒకళ్ళు పడదు, ఏదో చెప్పుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు 3 మండలాలు కలిపి పెడతాను కాబట్టి దయచేసి మీకు అందరికీ చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు అందరి చేతులకు నమస్కారం చేస్తున్నాం. ఒకటే, ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా లేదా ఒకరికొకరు పడకపోయినా సరే కార్యవర్గ సమావేశంలో పెట్టండి, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం పక్క వాళ్ళకి మనకు చెప్తే వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. వాళ్ళు 10 మంది దగ్గర చెప్తారు, లేదా ఒక నాయకుడి దగ్గర చెప్తారు, వాళ్ళని వాళ్ళు మన పెట్టారు. వాళ్ళు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ ఫ్యాన్స్ విజయనగరం జిల్లా రాజాంలో విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ముందుంటారని, రక్తదానం, నేత్రదానంపై అవగాహనతో పాటు ముందుండి శిబిరాలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ ఫ్యాన్స్ చంద్రశేఖర్, కె జనార్దన్, కార్యదర్శి వి శ్రీనివాసరావు, మెగా ఫ్యామిలీ సేవకుడు జి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మాతా కోడికి ఈరోజు అది కష్టం. రోజు ఎలా ఉంది మాతా కోడికి ఈరోజు అది కష్టం. రోజు మాతా కోడికి ఈరోజు అది కష్టం. రోజు ఎలా ఉంది మాతా కోడికి ఈరోజు అది కష్టం. రోజు కోనసీమ జిల్లా ఐనవేలి మండలం నల్లచెరువు గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీకృష్ణుని భవనం త్వరలో పూర్తి కానుందని, కట్టడానికి కావాల్సిన అవసరాల కోసం దాతలు సహకరించాలని కోరారు. ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారని సుందర శ్రీనివాస్ దాస్ తెలిపారు. నా పేరు సుందర శ్రీనివాస్ దాస్ అండి. సో నేను ఈ అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిర్ యాల నిర్మాణానికి అధ్యక్షులుగా ఉన్నాను. సో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈ కార్య నిర్మాణ ఉద్దేశం మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆధ్యాత్మిక ఎదగాలని, వారందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము ఊహించిన జనంగా వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే మేము ఊహించింది 1000 మంది వస్తారనుకున్న అభిషేకానికి, కానీ 5,000 మంది పైగా ఈ అభిషేకంలో పాల్గొన్నారు. అందరూ చాలా ఆనందపడ్డారు కూడా. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం అంతా ఉంది కాబట్టి ప్రజలందరూ రావచ్చు. ఇంకా చాలా కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ ఆలయ ఉద్దేశం ముందు చెప్పినట్టుగా ఈ ఆలయ ఉద్దేశం ఏంటంటే, అందరి నోట్లో కూడా అందరి నోటప్పుడు హరినామస్మరణ జరగాలి, అందరూ భగవద్గీత భాగవతం అధ్యయనం చేయాలి, అందరూ సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నాము. కేవలం భక్తుల సహకారంతో మాత్రమే జరుగుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ హరికృష్ణ టెంపుల్స్ అంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి అనుకుంటూ ఉంటారు. ఎక్కడ ఒక పైసా కాదు రాదండి. మన కేవలము లోకల్ భక్తులు, మన తెలుగు ప్రజలు మాత్రమే ఇచ్చారు, బయట వాళ్ళు ఎవరో కాదండి. అందులో ఇంకా చాలా పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం
2026 సంవత్సరంలో ఇది ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా దానికి సుమారుగా మీకు చాలా ఖర్చు పెట్టాం, ఇంకా చాలా ఖర్చు ఉంది దీనికి. సో భక్తులందరికీ సహకరించి ఆలయ నిర్మాణంలో పాల్గొని తరించవచ్చు. సో ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ ప్రక్కనే ఈ టెంపరీగా చిన్న ఈ హాల్లో మీ ప్రతి ఆదివారం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయండి. సో భగవద్గీత, భాగవత పారాయణలు, సంకీర్తనలు, ప్రవచనాలు అండ్ మహాప్రసాద వితరణ అన్ని జరుగుతున్నాయి. సో చాలా మంది భక్తులు వస్తున్నారు. సో ఇదందరూ కోనసీమలో ప్రజలందరూ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెగాస్టార్ ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ వారు వారం రోజుల పాటు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న మొన్న వేరు ప్రాంతాల్లో చేసి ఈ రోజున మన నరసాపురం మెయిన్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ప్రభుత్వ మెయిన్ హాస్పిటల్లో ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఫ్యాన్స్కి సంబంధించిన యువత వారు ముందుకొచ్చి వారు ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. చిరంజీవి గారు ఎంతో ముందు చూపుతో ఇప్పుడు చాలా కాలం క్రితమే ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఈ మధ్య మనం చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోని విధమైనటువంటి సమస్యలు, మెడికల్గా వచ్చినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ బ్లడ్ అవసరమైనటువంటి సందర్భాల్లో బ్లడ్ దొరక్క చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి మన వంతు సహకారం అందించాలంటే ఒక ప్రతిరాశంతో, ప్రతి లక్ష్యంతో గౌరవనీయులు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బ్లడ్ బ్యాంక్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి, ఒక హైదరాబాద్లోనే బ్లడ్ బ్యాంక్ కాకుండా వారికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా మనం అందరం కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి. అన్ని సందర్భాల్లో కూడా మనం అవకాశం వచ్చినప్పుడల్లా కొంత బ్లడ్ డొనేషన్ చేస్తే తప్పనిసరిగా అది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన ఒక హైదరాబాద్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని తన యొక్క ఫ్యాన్స్ ద్వారా చేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపడుతున్నా. ఏ అకేషన్ వచ్చినా తప్పనిసరిగా చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకునేది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఆ విధంగా చిరంజీవి ఫ్యాన్స్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియపడుతున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి ఎప్పుడు కూడా మారకుండా అన్ని జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలోని ఏరియా వైద్యశాలలో గల రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఏపీడబ్ల్యూజే 69వ వార్షికోత్సవ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఘట్టమనేని సురేష్, జిల్లా కార్యదర్శి గొర్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన బాపట్ల టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రోగులందరికీ కూడా బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ వీరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వీరు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నన్ను కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఏపీ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన బాపట్ల టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి చికిత్స పొందుతున్న రోగులందరికీ కూడా బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ వీరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వీరు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నన్ను కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఏపీ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఏలూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సేవా స్ఫూర్తిని ప్రేరణగా తీసుకున్న చిరంజీవి యువత మెగా అభిమానులు వారం రోజుల పాటు వేర్వేరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం 46వ డివిజన్ ఏలూరు చిరంజీవి యువత అధ్యక్షులు సానం శ్రీరామకృష్ణమూర్తి పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, చిరంజీవి యువత అధ్యక్షులు సానం శ్రీరామకృష్ణమూర్తి, పి జగన్, సురేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు ఆగస్టు 22వ తారీఖున సందర్భంగా ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 15వ తారీఖు నుంచి ఇంకా సోషల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం, నిన్న అన్నదాన కార్యక్రమం, ఈ రోజున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరంలో కూడా అనేక మంది పాల్గొన్నారు. అదేవిధంగా రక్తదానం కూడా జరుగుతుంది. కంటికి సంబంధించినటువంటి డెంటల్కి సంబంధించినటువంటి ఆర్ట్కి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా ఈ రోజున 3వ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చిరంజీవి గారు మొట్టమొదటిగా ఈ దేశంలోనే ఫ్యాన్స్కి సేవా కార్యక్రమం అనేది అలవాటు చేసింది, క్రమశిక్షణ అనేది అలవాటు చేసింది చిరంజీవి గారు. ఇంకా నేత్రదానం, రక్తదానం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి మరి ఆయన ఫ్యాన్స్లో క్రమశిక్షణని, సేవాభావాన్ని మరి అలవాటు చేసినటువంటి చిరంజీవి గారు 2-3 ఉండాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలందరి యొక్క ఆశీస్సులు వారికి అందించాలన్నటువంటి ఆలోచనతో ఫ్యాన్స్ ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని ఏరియాలో కూడా ఈ రోజున ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి జనరేషన్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించాలని తెలియజేస్తూ మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా టౌన్ అధ్యక్షులతో సార్ మొత్తం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు చేతుల్లోకి ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బీటీ వలి హెచ్చరించారు. బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పెన్షనర్స్ బిల్డింగ్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్ కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 137ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి కమలాకర్ రావు, వైఎస్ రావు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతున్నప్పుడు మోకాటి నొప్పులతో నా దగ్గరికి రావడం జరిగింది. ఆనాడు నాకు తెలియదు నేను ఆరోగ్య శాఖ మంత్రిని అవుతానని, కానీ వారి ఆశీర్వాదం మేరకు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మోకాల నొప్పితో బాధపడుతున్న వారిని గుర్తించడం, ఆ కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది.
ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో వర్డ్స్ హాస్పిటల్లో 38 మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్ట్ ఉండడం, సగటుగా ఈ సంవత్సర కాలంలోనే 38 మందికి చేయించాం. వారు పూర్తిగా కోలుకొని వాళ్ళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం, వారు ఉచితంగా వీటిని శస్త్రచికిత్సలు చేయడానికి వారు సిద్ధపడ్డం, వాళ్ళ 20 మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా వెళ్ళేలాగా కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొదటి వ్యక్తిలో 25 మందిని పంపడం జరుగుతుంది. తర్వాత కూడా మొత్తం నియోజకవర్గంలో మోకాలు నొప్పుతో బాధపడుతున్న వయోవృద్ధులు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మోకాలి ఆపరేషన్లు చేయిస్తాం. మా ఎన్డీఏ కార్యాలయం చేయిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఉన్నారంటే కార్యాలయానికి వారి పేరు నమోదు చేసుకోవాలిగా నేను సందర్భంగా కోరుతున్నాను. అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద రాని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా. విజయనగరం జిల్లా సంగమేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన హైకోర్టు జడ్జ్ తుహిన్ కుమార్ కి ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర స్వామి ట్రస్టీ చైర్మన్ బోను ఆనంద్, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ బొక్కల సత్యనాయుడు, స్థానిక సర్పంచ్ గేదెల రామకృష్ణ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సుందర్రావుపేట గ్రామంలో విఘ్నేశ్వరి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. నిర్వాహకులు దేవరపల్లి తంపికుమార్ మాట్లాడుతూ తన భార్య విఘ్నేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 8 సంవత్సరాల నుండి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఇలాంటి క్రీడలపై దృష్టి పెట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వాహన్ చైర్మన్ వీరేంద్ర, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు పల్లి శ్రీను, మండల బీసీసీల అధ్యక్షులు తాళం సోంబాబు, సుందర్రావుపేట యూత్, విఘ్నేశ్వరి ట్రస్ట్ టీం సభ పాల్గొన్నారు. ఎందుకంటే పరిగణించినా మనకి తానిచ్చేవారుగా ఆ రాత్రిలో సరే నా తీర్పుడుకున మా ప్రస్తుతం కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంత చూసిన ఎక్కడి నుంచో మన సమయానికి వచ్చారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికే దశలవారీ పోరాటాలకు సిద్దం కావాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రాజా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేటికి హామీలు అమలు అవలేదని, ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు జరిగేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా ఊరి పేరు రాయలేదని, వాళ్ళ ఆడి పేరు రాయలేదని చేసి విచ్ఛిన్నం చేస్తారు మన యూనియన్. అది అయిపోయిన తర్వాత
ఎస్సీ గారు మీరు లెటర్ అయితే ఇంకెవ్వలేదు కమిషనర్ అడుగుతున్నారని మమ్మల్ని అడిగారు కమిటీ వాళ్ళు తెలుసు సార్ ఇచ్చేస్తాం సార్ అంటే మా కమిటీగా మేము కూర్చొని లక్ష్మి నేను అప్పటికి మన వైకుంఠం బాగా గురువులో నేను మా నలుగురు కూర్చొని బదిలీ వర్కర్స్ పేర్లు 7 పేర్లు రాసి ఆరంభించాం. దానికి మన మాజీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరావు గారు ఎత్తి పెట్టారు, నాకు పీట మీద రూపాయలు పెట్టారు. మనందరికీ ఉంచి మస్త్రాకి మీకు 7 పసుపోసి వచ్చాయి, మీకు 7 బదిలోకి అని చెప్పాను, బదిలోకి చేస్తాను అని ఆయన అన్నారు. ఆయన అన్ని తర్వాత నుంచే మనకి గ్రూప్ మీటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది మన వర్కర్స్లో. ఎలాగా మా వాడి పేరు రాయలేదని వాళ్ళ ఆడి పేరు రాలేదని అలాగే పీడికి చేసి విచ్ఛిన్నం చేస్తారు మన యూనియన్. అది అయిపోయిన తర్వాత ఎస్సీ గారు మీరు లెటర్ అయితే ఇంకెవ్వలేదు కమిషనర్ అడుగుతున్నారని మమ్మల్ని అడిగారు కమిటీ వాళ్ళు తెలుసు సార్ ఇచ్చేస్తాం సార్ అంటే మా కమిటీగా మేము కూర్చొని లక్ష్మి నేను అప్పటికి మన వైకుంఠం బాగా గురువులో నేను మా నలుగురు కూర్చొని బదిలీ వర్కర్స్ పేర్లు 7 పేర్లు రాసి ఆరంభించాం. దానికి మన మాజీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరావు గారు ఎత్తి పెట్టారు, నాకు పీట మీద రూపాయలు పెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి మోకాల నొప్పులతో బాధపడుతున్న రోగులను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి పంపే కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు శస్త్రచికిత్స ఖర్చులు సహా అన్ని వైద్య సదుపాయాలను సంస్కృతి సేవా సమితి ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు. సేవ చేయడం ద్వారానే మనిషి జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అవసరమైన వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైదేహి ఆసుపత్రి డాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోకాలు నొప్పితో బాధపడుతున్న వారిని గుర్తించడం, మా కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో బర్డ్స్ హాస్పిటల్లో 38 మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్టు ఉండడం, సగటున ఈ సంవత్సర కాలంలోనే 38 మందికి చేయించాం. వారు పూర్తిగా కోలుకొని ఇవాళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం, వారు ఉచితంగా వీటిని శస్త్రచికిత్సలు చేయడానికి వారు సిద్ధపడడం, వాళ్ళ 25 మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా వెళ్ళేలాగా కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొదటి విడతలో 25 మందిని పంపడం జరుగుతుంది. తర్వాత కూడా మొత్తం నియోజకవర్గంలో మోకాలు నొప్పుతో బాధపడుతున్న వయోవృద్ధులు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మోకాలి ఆపరేషన్లు చేయిస్తాం. మా ఎన్డీఏ కార్యాలయం చేయిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఉన్నవారుంటే కార్యాలయానికి వారి పేరు నమోదు చేసుకోవాలిగా నేను సందర్భంగా కోరుతున్నాను. అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద రాని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉచితంగా ఈ బెంగళూరులో కానీ లేదా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం జంక్షన్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తెనాలి నుండి నెల్లూరుకు వెళ్తున్న పెళ్లి బస్సు జంక్షన్ వద్ద నిలుచున్న 2 వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే వేటపాలెం పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. నీ పేరు? ఎక్కడ? జగన్నాథపురం. ఇక్కడ డ్రమ్స్ పెట్టి ఉన్నాయి. ఇక్కడ లారీ ఎదురు వస్తుంది మాకు. ఇక్కడ పక్కన ఆగి ఉన్నాం. ఆగి ఉంటే వెనకమాల నుంచి వచ్చి బస్సు కూడా గుద్దేశాడు. మీరు బైకా లేకపోతే? బైక్. మేము దాటుదామని చూస్తున్నాం. ఇంతలోగా వచ్చి బస్సు వచ్చి కొట్టేశాడు. బస్సు ఏమన్నా ఆపాడా?
ఏమన్నా ఆపలు అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి ఆపాడు. మీతో ఏమైనా మాట్లాడా? మాతో ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఏం మాట్లాడలేదు. అసలు ఏం మాట ఇంతవరకు ఆ బస్సు వాళ్ళు రెస్పాన్సిబుల్ లేదు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుండి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ర్యాలీ ప్రారంభం నుండి ముగింపు వరకు ట్రాక్టర్లను ఎమ్మెల్యే గోరంట్ల తానే స్వయంగా నడిపి రైతులందరిలో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి రాఘారాం తదితరులు పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. మనకు గుర్తుంటాయా?